ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధ శుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే మీకు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చేసే ప్రయత్నాలు కొన్ని సక్సెస్ అయి మీకు కొంత సంతోషాన్ని ఇస్తాయి. అయితే మీకు ఈ 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ ఈ 4 రోజులు కూడా ఫినాన్షియల్ గ్రోత్ అవ్వడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, ప్రయత్నాలు కానివ్వండి, సక్సెస్ రేట్ వైపు తీసుకెళ్తాయి. కాకపోతే ఇక్కడ మీరు 8, 9, 10 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మానేస్తారనేటువంటి చూపిస్తుంది. కాబట్టి కాస్త నిగ్రహంగా ఉండండి. సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి, మానేద్దాం, ఇంకోటి చూసుకుందాం, వీడే ఉన్నాడా, ఈ ఆఫీసే ఉందా, ప్రపంచంలో కొన్ని లక్షల ఆఫీసులు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాంటిది ఏమైనా అనిపిస్తే కాస్త కూర్చొని గణపతిని తలుచుకోండి. ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం తొందరపాటు పని తీసుకుంటున్నారని కొంచెం, ఎందుకంటే ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఒక రోజు ఆగాలంటారు, 10 లెక్క పెట్టాలంటారు. ఆవేశం వచ్చినప్పుడు గొప్ప నిర్ణయం తీసుకుంటున్నాము, ఏదైనా చేద్దాం అనుకున్నాం, ఒక 10, 20 అంటే లెక్క పెట్టుకోవాలి, లేదా ఒక రోజు 2 రోజులు ఆగాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం మీ మైండ్ ఏదైతే ఉద్రేకపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయిపోయిందో దానికి అదే మంచి రూట్ని చూపించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, సో డోంట్ వరీ. కొంచెం తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, కాస్త షార్ట్ జర్నీస్ పెరుగుతూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా, భూ సంబంధించిన వాటి మూలంగా ప్లానింగ్ ఇవ్వడం ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. అలాగే 6వ స్థానంలో రాహు ఉన్నందుకు మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, యానిమేషన్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేనట్లయితే స్కానింగ్ రిలేటెడ్ అంటే ఇప్పుడు డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, ఇట్లాంటి వాళ్ళకి కాస్త వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అదేవిధంగా తులాలగ్నం వారికి పర్టికులర్గా కాస్త వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, వివాహం చేసుకుని ఆల్రెడీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వారు తెలియకుండానే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొంచెం దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం కావచ్చు, ఇటువంటివి గోచరిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గణపతిని కనుక తెలుసుకున్నట్లయితే ఆ యొక్క స్థితి నుంచి ఖచ్చితంగా బయటపడతారు. అయితే 4, 5 తేదీలు మాత్రం కాస్త వృత్తిరీత్యా మార్పులు, ప్రయాణాలు చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా తప్పదు పెట్టాలి అన్నప్పుడు మాత్రం గణపతిని తలుచుకుంటూ ఆ సిగ్నేచర్స్ చేయడం కానీ, అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, ధనం ఇచ్చేటప్పుడు కానీ గణపతిని తలుచుకుంటూ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే మీ రూపాయి కష్టపడి సంపాదించిన రూపాయి అనవసరంగా పోకుండా మీకు నష్టం కలగకుండా ఉంటుంది. ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన, ఉపాసన సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేమిటంటే చాలామంది ఏంటంటే మేము పలానా సంకల్పం కోసం పలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి. ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పనిచేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది.
ఒక టాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 5% ఆర్ 2%, 1% పీపుల్కి పనిచేయదు. ఎందుకు అంటే వాళ్ళ శరీరతత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చార్ట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి. కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారో అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరో అని చూసుకోవాలి. ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ శని అయినా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి, అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 3 లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మజాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు, మనం ఏం చేస్తాం, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైను బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకుని రావాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, మీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు. బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్లైటే ఎక్కాలి, అవునా, సముద్రం దాటాలంటే, లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా లేదా. ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే చూడండి, ఒక మహర్షి, ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం. అంటే ఏమిటి, తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు. తపస్సు తపన పడడము, తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది. ఇది ట్రూ, నిజం అన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా, అంత సత్యం ఇది. అంటే ఏమిటి, మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రత్యక్షంగానే అటు డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ 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 మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి, ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం, మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయండి పెట్టుకోకూడదు అంటాం కదా. అట్లాగే గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు.
కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, విజయాన్ని అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.